విరిగి నలిగిన హృదయముతో దుఃఖముతో కన్నీళ్లు విడిచి చేసే ప్రార్థనే దేవునికి ఇష్టమైన బలి అంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ఇట్లా నువ్వు విరిగి నలిగిన మనస్సు చేత నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ నీపైకి వస్తుంది. నువ్వు ఆజ్ఞలను ఎట్లా పాటించాలో నీకు తెలియజేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలుల ప్రజలు, ఆనాటి కాల ప్రజలు ఇలా జీవించక కేవలం శరీరపరమైన, చాలామంది చర్చిలో ఉంటున్న బిడ్డలు ఏదైనా విందులు విలాసాలు ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషంగా మందిరాలకు వస్తూ ఉంటారు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు రావడానికి కానీ, అదేవిధంగా చూసినట్లయితే ఏదైనా సువార్త ప్రకటించడానికి కానీ, ఇంకా చూసినట్లయితే ప్రతి సండే రావాలని కానీ రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళలో దేవుని ఆత్మకు అనుకూలమైన జీవితం లేదు. వాళ్ళు లోకానుసారులు. వాళ్ళు శరీరపరంగానే కేవలం పోతున్నాము అంటే పోతున్నాము, వస్తున్నాము అంటే వస్తున్నాము. కానీ వాళ్ళ లోతులలో, హృదయపు లోతులలో, అంతరంగములో నిజమైన మారు మనసు లేదు. దైవజనమా, హల్లెలూయా.